హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. అమెరికా అధ్యక్షుడు మన మీద, భారత్ మీద 25% ఆల్రెడీ వేశాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు దాని మీద 25% వేశాడు. తర్వాత మళ్ళీ 50% దాన్ని పెంచాడు. ఇంకా 100% కూడా చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. అయితే ట్రంప్ బెదిరింపులకి భారత్ ప్రస్తుతం అయితే ఏమాత్రం కూడా లొంగట్లేదు. ఒకవైపు ఎన్ఎస్సీనేమో అక్కడికి వెళ్ళి పుతిన్ పర్యటన ఖరారు చేసుకొచ్చారు. రేపు SCO సమ్మిట్లో ఈ నెలాఖరులో మోడీ వెళ్తున్నారు. మోడీ వెళ్ళినప్పుడు చైనా అధ్యక్షుడు, తర్వాత ఇక్కడ మన రష్యా అధ్యక్షుడు, తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అవుతున్నారు. ఈ 3 దేశాల మధ్య ఒక మీటింగ్ అయితే జరగబోతుంది. గతంలో కూడా మన ప్రధానమంత్రుల్ని అమెరికా అధ్యక్షులు ఇలాగే బెదిరించారు. వాళ్ళెవరూ కూడా, మన ప్రధానులు ఎవరు కూడా లొంగలేరు. అంటే వాళ్ళు మొత్తం కూడా దేశ ప్రయోజనాలే ముఖ్యము, ఆ తర్వాతే ఎవరైనా ఏదైనా అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. సేమ్ మోడీ అన్నట్టే వాళ్ళు కూడా అన్నారు. అది ఏం జరిగింది ఏంటి, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎదుర్కొన్నారు అమెరికా అధ్యక్షుల చేత అన్నట్లుగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద 50% టారిఫ్స్ అనేది విధించారు. అయితే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దు అని చెప్పేసి ఆయన ఒక హుకుం అనేది జారీ చేశారు. ఆల్రెడీ ఎప్పటి నుంచో మనము, ఇప్పుడు కాదు కదా, ఇదే మొదలు కాదు కదా, ఉక్రెయిన్ యుద్ధం ముందు చేసాము, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెరిగినాయి అనుకోండి, ఇంకా కాకపోతే జరుగుతుంది. అయితే అటు అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్స్ కానీ, EUలో ఉన్న కంట్రీస్ కానీ ఇప్పటికీ ఇంకా దిగుమతులు చేసుకుంటూనే ఉన్నాయి. మళ్ళీ ఎవరు రిపోర్టర్ అడిగితే కూడా అవునా పరిశీలిస్తా అని చెప్పేసి అన్నాడు. ఆయన తెలియకుండా ఏం కాదు, తెలిసినే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎదుటి దేశం మీద చులకన భావం అనమాట ఆయనకి, ట్రంప్కి. అందుకనే మనది సార్వభౌమాధికార దేశం, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి మనము చెప్పాము, రష్యా చెప్పింది, నిన్న చైనా కూడా ఖండించింది భారత్ మీద టారిఫ్స్ చేయడానికి. అయితే ఇలా గతంలో కూడా అనేక మంది అధ్యక్షులు మన భారత్ని గ్రిప్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు ఆయన చేశారు. ఈసారి కూడా భారత్ దృఢంగా నిలబడింది, వాళ్ళ ప్రయత్నాలని తిప్పికొట్టింది. అందులో లాల్ బహదూర్ శాస్త్రి ఫస్ట్, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, ఈ 3 నాయకులు కూడా ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ, ఈ 4 నాయకులు కూడా ఎదుర్కొన్నారు. అమెరికాని ఎదుర్కొని భారతదేశ ఆత్మగౌరవాన్ని కాపాడారు. అసలు ఏం జరిగిందంటే 1965లో ఆహార సంక్షోభం వచ్చింది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నారు. 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత్ తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది. అమెరికా PL 480 పథకం కింద గోధుమలను సరఫరా చేస్తూనే యుద్ధం ఆపమని చెప్పేసి లాల్ బహదూర్ శాస్త్రికి సలహా ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ అనే అతను అప్పటికి మనకి గోధుమలు సరఫరా చేస్తున్నారు, అవి ఆపేస్తా అని చెప్పి కూడా, నువ్వు యుద్ధం ఆపకపోతే పాకిస్తాన్తో అవి ఆపేస్తామని చెప్పేసి ఆయన బెదిరించారు. అయితే లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన పొట్టివాడు ఆయన గట్టివాడు అంటారు, ఆయన ఎప్పుడూ కూడా ఈ బెదిరింపులకి లొంగలేదు. మీరు గోధుమలు ఆపండి, కానీ మేము మా ఆత్మగౌరవాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని చెప్పేసి ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన జై జవాన్ జై కిసాన్ అని చెప్పిన నినాదాలతో దేశ ప్రజలందరినీ కూడా ఒక పూట ఉపవాసం ఉండండి, మనం ఇది చేసుకుందాము, వేరే దేశం నుంచి మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి, మనం అందరం కూడా దేశీయంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకుందాము, ప్రస్తుతం మాత్రం ఒక పూట ఉపవాసం ఉండండి అని చెప్పి ఆయన పిలిపించారు దేశ ప్రజలకు. అది ఎంత భారతీయులకి ఎంత ఇది ఆత్మ భరోసా అనేది ఆలోచించండి. ఇక 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు మళ్ళీ ఇందిరాగాంధీ నాయకత్వం వహించారు. అప్పుడు ఆ టైంలో కూడా సేమ్ అమెరికా నుంచి గట్టి ఒత్తిడి అనేది వచ్చింది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది. అధ్యక్షుడైనటువంటి రిచర్డ్ నిక్సన్ అయిన యుద్ధాన్ని ఆపమని చెప్పేసి భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. తన నావికాదళాన్ని తీసుకొచ్చి బంగాళాఖాతంలో కూడా మోహరించారు అమెరికా. ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగలేదు. సోవియట్ యూనియన్తో 1971లో కుదిరినటువంటి 20 ఏళ్ల మైత్రి ఒప్పందం భారత్కు బలం చేకూర్చింది. భారత సైన్యం ముక్తివాహిని కలిసి పాకిస్తాన్పై విజయం సాధించి అప్పుడు బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసాము. ఈ యుద్ధం అమెరికా ఒత్తిడిని ఎలా భారత్ తిప్పుకుంటుందో చూపిస్తుంది. అంటే మన దగ్గరకు వచ్చి యుద్ధ నౌకలు పెట్టినా కానీ మనం ఏమీ దడవలేదు, అటు బంగ్లాదేశ్కి విముక్తి కల్పించాం. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో మనకు ఎదురు తిరిగారు. సరే, నెక్స్ట్ 1974లో పోఖ్రాన్ 1 అణు పరీక్ష అప్పుడు స్వదేశీ సాంకేతికను ఉపయోగించి 1974లో తన మొట్టమొదటి పోఖ్రాన్ అణు పరీక్షని నిర్వహించింది. అమెరికా ఈ అణు పరీక్షని ఆపడానికి మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేసింది. నిక్సన్ ఇందిరాగాంధీ మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేశాడు. అలాగే అణు ఇంధనం కానీ, సాంకేతికత కానీ, ఆర్థిక సహాయం మీద కూడా ఆయన ఆంక్షలు అనేవి విధించాడు అప్పట్లో అమెరికా అధ్యక్షుడైనటువంటి నిక్సన్.
ఇందిరాగాంధీ ఈ ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తలొగ్గలేదు. స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం మీద దృష్టి అనేది పెట్టారు. భారత శాస్త్రవేత్తలు కూడా అంతర్జాతీయ భాగస్వాములతో కలిపి అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. దేశ భద్రతని వాళ్ళు బలోపేతం చేశారు. ఇది మూడో సంఘటన. ఇంకో సంఘటన ఇప్పుడు ఏంటంటే 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్ష వాజ్పేయి నిర్వహించారు. అప్పుడు కూడా అమెరికా నుంచి ఇలాంటి ఒత్తిడి మనకి ఎదురైంది. భారత్లో పోఖ్రాన్-2 అణు పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ నిర్ణయం అమెరికాకి ఆగ్రహం అనేది తెప్పించింది. అమెరికా, జపాన్లు రెండూ కూడా మన మీద ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఆయుధాల అమ్మకాల మీద నిషేధము, ప్రపంచ బ్యాంక్ సహాయాన్ని కూడా నిలిపివేసినాయి. వాజ్పేయి ఈ ఆంక్షలు వేటికి కూడా భయపడలేదు. ఉక్కు మనిషి అయినా చైనా, పాకిస్తాన్ లాంటి పొరుగు దేశాలు అణు సామర్థ్యం కలిగి ఉన్నాయి. అందువల్ల భారత్ చేయటం తప్పు లేదు, మేము చేసుకుంటామని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. తర్వాత 1999 నాటికి అమెరికా ఆంక్షలు అనేవి తొలగించింది. 2000లో అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ను సందర్శించి సంబంధాలని ఇంప్రూవ్ చేశారు. మిగతా సంఘటనలు ఇంకా చిన్న చిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. 1999లో కార్గిల్ యుద్ధం, అప్పుడు పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధంలో కూడా అమెరికా భారత్ మీద ఒత్తిడి అనేది తీసుకొచ్చింది. వాజ్పేయి నాయకత్వంలోని భారత్ అప్పట్లో విజయం సాధించింది. అమెరికా తర్వాత ఏం చేసిందంటే పాకిస్తాన్ని ఉగ్రవాదాన్ని ఆపేయమని చెప్పేసి ఒత్తిడి చేసింది. ఇది తర్వాత 2001, 2002లో భారత్, పాకిస్తాన్ మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. భారత పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు అప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయినాయి. ఆ టైంలో అమెరికా ఒత్తిడి చేసింది పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయమని. అయినా కానీ వాజ్పేయి దృఢంగా నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంతో సంబంధాలు అనేవి తెగతెంపులు చేసుకున్నారు. ఇంకా అమెరికా ఒత్తిడికి ఏమాత్రం లొంగని చరిత్ర భారతీయులది. వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు. లాల్ బహదూర్ శాస్త్రి కానీ, ఇందిరాగాంధీ కానీ, వాజ్పేయి కానీ ఇలాంటి నాయకులు, ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ కానీ, వీళ్ళందరూ కూడా ఆత్మగౌరవాన్ని, మన స్వాతంత్రాన్ని కాపాడారు. ఇటీవల ట్రంప్ సుంకాలు పెంచేసేసి అన్నీ చేస్తానంటే కూడా భారత్ ఎట్టి పరిస్థితుల్లో బెండ్ అయ్యే పరిస్థితి ఏం కనపడట్లేదు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ట్రంప్ ఉడత ఊపులకి ఏమాత్రం దడుచుకునే పరిస్థితి అయితే, భయపడే పరిస్థితి అయితే లేదని చెప్పి క్లియర్గా చెప్పేశారు. అందుకే రష్యా నుంచి మరింత ఆయుధ దిగుమతి చేసుకునేందుకు సంప్రదింపులు అయితే మొదలుపెట్టారు. ఇదే టైంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మన దగ్గరకు వస్తున్నారు. తర్వాత ఈ నెలాఖరులో జరిగే షాంఘై కోఆపరేటివ్ మీటింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కానీ చైనాకి వెళ్తున్నారు. అక్కడ చైనా, రష్యా అధ్యక్షులతో కూడా ఆయన మీటింగ్ అవుతున్నారు. ఈ మూడు దేశాలు ఏకమైతే అమెరికాకు, డొనాల్డ్ ట్రంప్కి కూడా చుక్కలు కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకని అక్కడ నిక్కీ హేలీ కానీ ఇంకా చాలామంది అసలు అమెరికాతో, భారత్తో మీరు తెగతెంపులు తెలుసుకోవడం ఏంటి, భారత్ ఫ్రెండ్షిప్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు అయితే ఆయనకి, ట్రంప్కి వస్తున్నాయి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.